బ్రేకింగ్ న్యూస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ హరీష్ రావు భేటీ ముగిసింది. 3.5 గంటల పాటు సమావేశం కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ విచారణపై చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరంపై ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్టును తప్పుపట్టింది ఎల్ఎన్టీ సంస్థ. నిర్మాణ సంస్థ లేఖపై చర్చించినట్లు టాక్. ఇక జూన్ 5న విచారణకు హాజరు కావాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జూన్ 9న విచారణకు రావాలని హరీష్ రావుకు కమిషన్ ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, 3.5 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో ఏ అంశాలు వెలువరించారు? అసలు ఏ విషయాలు బయటకు వచ్చాయి? సౌమ్య, సిద్దిపేట జిల్లా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రము ఆ ఫామ్ హౌస్ లో ఈ రోజు 4వసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత ఆనాటి మాజీ మంత్రి నేటి ఎమ్మెల్యేతో పాటు 3.5 గంటలు మాత్రము ఫామ్ హౌస్ లో అంటే సమీక్ష సమావేశం జరిగింది. కాళేశ్వరం ఏర్పాటు చేసిన కమిషన్ ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు జూన్ 5న వివరాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఆ రోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లా వెళ్తే బాగుంటుంది, గతంలో ఏదైతే కేవలం రాజకీయ కక్షతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంపై కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పి ఆయన కొంత ఈ చర్చల్లో ఇద్దరు అంటే సారాంశం మాత్రము ఆ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుసు. దాంతో పాటు కాళేశ్వరంపై ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్టు నిర్మాణ సంస్థ ఎలాంటి తప్పు పట్టడం ఏంటి అని చెప్పి కూడా ఆ వివరాలు కూడా తీసుకొని ముందుకెళ్లాలని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళడానికి మాత్రము వాళ్ళు ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ బ్యారేజ్ పై రిపోర్టు ఎలా తయారు చేశారు, ఎలా ఇచ్చారు, ఏంటి అనే దాని మీద కూడా కొంత కులకుశంగా వాళ్ళు చర్చించుకున్న సమావేశంలో చర్చించినట్లు మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ చూస్తే మాత్రము చాలా సందర్భాలు కొన్ని అంటే ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టినప్పుడు అక్కడ సాంకేతిక కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యలు ఏర్పడి ఎక్కడో చోట పగుళ్లు పెట్టినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనికి రాకుండా పోతుందని ఒక కమిషన్ ఏర్పాటు చేయడము ఇంతవరకు కరెక్ట్, రాజకీయ కక్ష పూర్తిగా మాత్రమే చేస్తుందనే ఉద్దేశంతో ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత జూన్ 5న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందర ఎదురైన ప్రశ్నలకు వాళ్ళు ఏ విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా ఎవరైతే కమిషన్ ముందుకు హాజరయ్యి వాళ్ళు ఆ వివరాలు ఏ విధంగా అడిగారు, ప్రశ్నలు అడిగితే ఏ విధంగా సమాధానం చెప్పారు, ఆ విషయాలను కూడా పూర్తిగా ఈ యొక్క చర్చలో సారాంశాన్ని తీసుకొని ముందుకెళ్లాలని ఒక ప్లాన్ ప్రకారంగా సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఈ 3 గంటల్లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. దాంతో పాటు ఇక్కడ కాళేశ్వరం ఎప్పుడైతే ఏర్పాటు చేసింది, అంచనా వ్యయం పెరిగిందా, ఎక్కడైతే కుంగుబాటు జరిగిందో అసలు మొత్తానికే పనికి రాకుండా పోతుందా, వీటిపై ఏ విధంగా కమిషన్ ఏర్పాటు చేశారని కూడా క్లియర్ గా మనం ముందుకెళ్లాలని ఒక ఉద్దేశంతో మాత్రం ఇది ఒక 4వసారి అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ హరీష్ రావు ఈ కాళేశ్వరం పైకి మాత్రం 4 సారి సమావేశం జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.